హలో మావా, నేను ఈరోజైతే కరీంనగర్లోని డియర్ పార్క్ అయితే వచ్చేసా. పేరుకి ఇది డీర్ పార్కే గాని లోపల జింకలతో పాటు పక్షులు జంతువులు చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ చూసాక ఇది ఒక మినీ జూ పార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు గనక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా అలా ఈవినింగ్ వస్తే వైబ్ ఎలా ఉంటుందో చూడండి. చుట్టూ పచ్చని చెట్లతో లోపల ఒక మినీ అడవిలానే ఉంటుంది. ఇక్కడ ఒక మినీ చెరువు కూడా ఉంది. అందులో ఉండే తామర పూలు అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ లోపల ఉండే రకరకాల జంతువులు పక్షులని ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు కనిపించే పక్షి ఆస్ట్రేలియాకి సంబంధించింది. దీని పేరు ఈము అంటారు. ఈ ఈము కేవలం 10 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉంటుందంట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కొన్ని కుందేలు పిల్లలు అయితే ఉన్నాయి. క్యారెట్స్ ఎలా తింటున్నాయో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఆ తర్వాత కొన్ని పావురాలు కూడా కనిపించాయి చూడండి. ఇక్కడ మన నేషనల్ బర్డ్ అయిన నెమలి కూడా ఉంది. నాకు తెలిసి ఇది మొగ నెమలి అనుకుంటున్నా. చూడండి ఇక్కడ కొన్ని రామచిలుకలు కూడా ఉన్నాయి. నేనైతే చిలుకలు చూసి చాలా డేస్ అయితే అవుతుంది. ఇందాక ఒక మగ నెమలి కనిపించింది కదా, ఇక్కడ 2 ఆడనెమలి కూడా ఉన్నాయి చూడండి. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాం. క్రౌడ్ అయితే అస్సలు లేదు. ఆ పచ్చటి ప్రకృతిలో చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చిన్న పిల్లల్ని ఆడించడానికైతే బెస్ట్ ప్లేస్ ఇది. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ప్లేస్, అదే జింకలు ఉండే ప్రదేశం. ఇక్కడ చెరువు దగ్గరికి వాటర్ తాగడానికి వచ్చినప్పుడు అయితే చూడొచ్చు. ఈవినింగ్ టైంలో రావాలి, కానీ ఇవైతే రావట్లేదు. నేను చూసినప్పుడు అవి స్టన్ అయిపోయి అలాగే ఉండిపోయాయి. నాకైతే వాటిని చూస్తే నిజమైన జింకలా లేదంటే స్టాచ్యూసా అన్నట్టు అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చూడండి. అవి అసలు అక్కడ నుంచి కదులుతున్నట్టే కనిపించట్లేదు అసలు. ఇక్కడ చూడండి, అదే జింకలలో మన్నుబోతు అనే ఇంకో జంతువు కూడా ఉంటుందంట. కానీ మాకు అక్కడ పోలికలు అయితే ఏం కనిపించట్లేవు. అవి దగ్గరికి రావట్లేదు, చాలా దూరంలో అయితే ఉన్నాయి. వీటిని చూడండి, ఇవి కొంచెం జింకల్లా అనిపించట్లేదు. నాకు తెలిసి అవే అనుకుంటా మన్నుబోతులు అంటే. ఇందాక ఫోటోలో చూశారు కదా, జింక మన్నుబోతు కొద్దిగా దగ్గర దగ్గర పోలికలు అయితే ఉన్నాయి. వాటితో పాటు అక్కడ బాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఆడుకోవడానికి అయితే చాలా వస్తువులే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హాల్ అయితే కట్టారు. ఎందుకు కట్టారో తెలియదు కానీ మన చింటూ బ్రోకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత దర్జాగా పడుకున్నాడో. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అదేనండి ఈ చేపలతో మన కాళ్ళను అయితే కరిపించుకోవడం. అలా కరిపించుకున్నందుకు 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లల కోసం ఒక చిన్న జీబు బైక్ అయితే ఉంది. ఒక 2 రౌండ్స్ ఈ ఫౌంటైన్ షూట్స్ అయితే తింపుతారంట. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక ఇంతే మామ ఈ డీర్ పార్క్ విశేషాలు అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.